అధికారంలోకి వచ్చాం, అధికారం అనేటటువంటిది కేవలం కక్షపూరితమైనటువంటి వాతావరణంలో తీసుకొని పోవాలా, ప్రతిపక్ష పార్టీ నాయకులపైన దాడులు చేయాలా, దౌర్జన్యం చేయాలా, అరెస్టులు చేయాలా, రాజకీయాలకు దూరం చేయాలా, ఇది మాత్రమే జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. సూటిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాం. ఈ 2 సంవత్సరాలుగా తాడిపత్రి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మా పార్టీకి సంబంధించిన నాయకులపైన దాడులు జరిగాయి, మా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు జరగడం లేదు అనే ఉద్దేశంతో ఇవాళ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేద్దాం, ప్రజాస్వామ్యబద్ధంగా. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారి సిద్ధాంతం ఒకటే, హింసకు హింస అనేటటువంటిది సమాధానం కాదు. చట్టపరంగా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ శాంతియుతమైనటువంటి నిరసనల ద్వారా, ప్రజా చైతన్యం ద్వారా మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, మాకు జరుగుతున్నటువంటి వివిధ అంశాలను మేము ప్రజల దృష్టికి తీసుకుని వెళ్ళి ప్రజాస్వామ్య విధంగా నిరసన తెలియజేయాలని చూస్తే ఇవాళ ఉదయం నుంచి మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులపైన, కార్యకర్తలపైన అరెస్టులు చేసుకుంటూ ఎక్కడికక్కడ అడ్డుకుంటూ, కనీసం మా పార్టీకి సంబంధించినటువంటి గేట్లకు కూడా తాళాలు వేసేసి ఇవాళ నడి రోడ్డు పైన మమ్మల్ని అందరినీ కూర్చుని పెడితే ప్రశ్నించడానికి మేము వెనకడుగు వేస్తామా, భయపడతామా? ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం ఈ మీడియా సమక్షంగా, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులను న్యాయస్థానంలో ఒక పక్క చెబుతూ ఉన్నప్పటికీ వాటిని కూడా పట్టించుకోకుండా పెద్ద ఎత్తున మా పార్టీ పైన ఇంతగా దండయాత్ర చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు? అందుకే భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యాన్ని